హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ షైనీ షార్ట్స్. నేనైతే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇదే ఫస్ట్ వారము. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటో, కలశం, వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ముడుపు కట్టుకొని స్వామివారి వద్ద పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేసుకున్నాను. ఈ విధంగా 7 దీపాలను అయితే బియ్యం పిండితో చేసుకొని తమలపాకుల పైన పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. బియ్యం పిండిలో కొంచెం అరటిపండు, నెయ్యి, పాలు వేస్తే విరగకుండా చక్కగా వస్తాయి. ఈ పూజ చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు ఈ ప్రాసెస్ అంత పెద్దగా ఐడియా లేదు. నేనైతే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని పూజారి గారు చెప్పిన విధంగా పూజనంతా అయితే కంప్లీట్ చేశాను. మార్నింగే లేచి 7 రకాల నైవేద్యాలు చేసుకొని స్వామివారికి అయితే అర్పించుకున్నాను. తర్వాత సాయంత్రం వరకు నిలారం ఉండి స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా అప్పుడు ఒక పొద్దు అయితే విడిచిపెట్టాను. కలశంలో ఉన్న కొబ్బరికాయని మాత్రం నెక్స్ట్ డే మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడైతే కొబ్బరికాయని కొట్టుకున్నాను. సో యూజువల్గా మాకు కెనడాలో ఈ టైంలో స్నో వల్ల పూలు, తమలపాకులు దొరకడం అయితే కష్టం. బట్ స్వామివారి దయ అనుకోవాలి. నాకైతే చక్కగా మామిడాకులు, తమలపాకులు, పువ్వులు అయితే దొరికాయి. బ్లౌజ్ పీసెస్ కూడా అనుకున్నట్లే రెడ్ అండ్ ఎల్లో కలర్లో అయితే దొరికాయి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరితో కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.